ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ని మొదటి దశలో 10 మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటు పరం చేయాలనేటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి చరిత్ర ఎరగని నిర్ణయాన్ని తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనకు సహకరించినటువంటి మంత్రివర్గాన్ని ఈ తక్షణమే ఈ నిరుపేదలకి వైద్య విద్యను దూరం చేసేటువంటి దుర్మార్గకరమైనటువంటి జీవోని కొట్టేయాలని వెనక్కి తీసుకోవాలని జై భీమరావు భారత్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ఈరోజు విజయవాడలో కదం తొక్కిన విధానం మీ అందరూ చూశారు. నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీని కేవలం మీ అనుచరులకి మీ సామాజిక వర్గానికి దోచిపెట్టాలనేటువంటి ఒక దుర్మార్గకరమైన ఆలోచనతో ఈరోజు 6,700 కోట్ల రూపాయలు మాత్రమే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు చేయగలిగిన మెడికల్ కాలేజెస్ వల్ల సుమారుగా 4,328 మెడికల్ సీట్లు నిరుపేద విద్యార్థులకు వచ్చే అవకాశాన్ని ఈ కూటమి ప్రభుత్వం జీవో ద్వారా తీసివేయటాన్ని ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడినటువంటి ఈ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ధర్నా చౌక్ లో ధర్నా చేశారు. దీనికి వైఎస్ఆర్సీపీ నుంచి, సిపిఐ నుంచి, సిపిఎం నుంచి, తర్వాత ఆమ్ ఆద్మీ నుంచి, ఆర్పీఐ నుంచి అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపినాయి. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. రాష్ట్ర వ్యాప్తంగా భవిష్యత్తులో ఈ జీవోను గనక వెనక్కి తీసుకోకపోతే, నేను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలని కంటిన్యూ చేయకపోతే నేను కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నా. మీరు జీవోని వెనక్కి తీసుకునేంత వరకు మీ ప్రభుత్వాన్ని వెంటాడుతూనే ఉంటాం. ఏ మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు అన్యాయం జరిగినా మీ చొక్కాలు విప్పి నడి రోడ్డు మీద నుంచోబెట్టే కార్యక్రమం చాలా సీరియస్ గా జరుగుతుంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే, అంతం మీ గవర్నమెంట్ తోనే మొదలవుతుంది అని నేను హెచ్చరిక జారీ చేస్తూ అతి త్వరలో దీని మీద అన్ని వర్గాలను కలుపుకొని ఒక కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నాం. బహుశా ఏలూరులో కానీ విజయవాడలో కానీ 1,00,000 మంది తోటి రేపొద్దున బహిరంగ సభ పెట్టేటువంటి కార్యక్రమాన్ని మేము ఆలోచన చేస్తున్నాం. ఖచ్చితంగా మీడియా సోదరులకి, బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ సోదరులకి ఈ ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగ, విద్య, వైద్య, యువజన, దళిత సంఘాల నాయకులకి పేరు పేరున జై భీమరావు భారత్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భవిష్యత్తులో నిరుపేద విద్యార్థుల కోసం జరిగేటువంటి ఇలాంటి కార్యక్రమాలని మీరు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయమని, నిరుపేద విద్యార్థులకు వైద్య విద్యను అందించే విషయంలో మీ సహకారం కూడా అందించమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై భీమ్. థ్యాంక్ యూ.